సెంట్రల్. హాయ్ అండి, ప్రజెంట్ మనం విజయవాడ సిటీకి గుంటూరు సిటీకి ఎగ్జాక్ట్లీ సెంటర్ లో ఒక 57 acres సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్ లో ఉన్నామండి. ప్రజెంట్ ఏంటంటే ట్రెండ్ అంతా మొత్తం ఇక్కడే ఉంది. కరెక్ట్ గా 1 year బ్యాక్ ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ తరఫున మనం ఏదైతే చెప్పామో అది ఈ రోజు నిజమైందండి 100%. మనం 1 year బ్యాక్ వీడియోలో మీరు ప్రతి వీడియోలో చూస్తే మనం చెప్పింది ఏంటంటే ఈ ప్లేస్ అంతా దీన్ని ఏమంటారంటే కాజా అంటారండి. కాజా టోల్ గేట్ మనకు కనబడేది రామకృష్ణ హౌసింగ్ వెనూజియా టవర్స్. అవన్నీ ఆ టవర్స్ కి బ్యాక్ సైడ్ ఇటు మొత్తం ఒక 3 kilometerల వరకు డెవలప్మెంట్ అవబోతుంది ఈ ఏరియా. మనం ఏదైతే చెప్పామో ఇప్పుడు అదే జరిగిందండి. మీరు వచ్చి చూసినా గానీ ఆ టవర్స్ దగ్గర నుండి ఇక్కడ ఇటు మొత్తం 3 kilometerలు డెవలప్మెంట్ అయిపోతుందండి. మొత్తం అన్ని కూడా వెంచర్లే, అన్ని కూడా హై క్లాస్ వెంచర్స్. అయితే ప్రజెంట్ నేను వచ్చిన వెంచర్ ఏంటంటే ఇంకా ఈ ఏరియాలో నెంబర్ 1 వెంచర్ అండి. ఎందుకంటే అందరూ డెవలప్మెంట్స్ మాత్రమే ఇచ్చారు, ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం క్లబ్ హౌస్ ఇచ్చారు. కానీ ఈ కంపెనీ ఏంటంటే 57 ఎకరాల్లో అద్భుతంగా డెవలప్మెంట్స్ తో పాటు 30+ ఎమ్యూనిటీస్ అండి, లగ్జరీ ఎమ్యూనిటీస్. 30కి పైగా ఎమ్యూనిటీస్ అంటే చూడండి. దాంట్లో 25,000 SFT లో క్లబ్ హౌస్. మనం 5,000 SFT లో క్లబ్ హౌస్ ఇస్తేనే ఎక్కువ అంటాం, కానీ ఇక్కడ 25,000 SFT లో క్లబ్ హౌస్ అండి. అలాగే పెద్ద స్విమ్మింగ్ పూల్, 30 ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి మీరు వచ్చినప్పుడు ఇక్కడ స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మొత్తం డెవలప్మెంట్స్ కాకుండా 30+ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి, అద్భుతమైన ఎమ్యూనిటీస్. అయితే దీంట్లో డెవలప్మెంట్స్ కూడా ఏమి ఆర్డినరీగా ఇవ్వట్లే, ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేయడం జరిగింది. అన్ని కూడా 40 feet సిసి రోడ్స్ అండి. రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే 40 feet మెయిన్ రోడ్ ఇస్తున్నారు అందరూ, ఇన్నర్ రోడ్లు అన్ని కూడా 30 feet ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే అన్ని కూడా 40 feet సిసి రోడ్స్, మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డెవలప్మెంట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ పైప్ లైన్స్, స్ట్రీట్ లైన్స్, ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్, సెక్యూరిటీ క్యాబిన్, పార్క్స్, ఇవన్నీ కూడా అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారండి దీంట్లో. ఇంతకీ ఈ ఏరియా హైలైట్స్ ఏంటంటే వెంచర్లు అయితే డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్ కి పేరు పెట్టడానికి లేదండి. అద్భుతంగా ఎక్సలెంట్ గా ఇంకా మన మాటల్లో చెప్పడం అలాగే మనకి ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ ఏరియా ఏంటంటే కాజా అండి, మనకు కనపడేది కాజా టోల్ గేట్. కాజా టోల్ గేట్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో మనం వెంచర్ లోకి వచ్చేయచ్చు. ఇక్కడ హైలైట్స్ ఏంటంటే ఇది నాగార్జున యూనివర్సిటీ అండి, నెక్స్ట్ కాజా టోల్ గేట్, పక్కన అన్ని కూడా అపార్ట్మెంట్స్ కి పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఇందులో రామకృష్ణ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఐటీ ప్రాజెక్టుల కోసం తీసుకుంటుందండి. అలాగే ఇక్కడ కూడా మనకి మయూరి టెక్ పార్క్ అని, అది కూడా ఐటీ పార్క్ తీసుకుంది, ఫైనల్ స్టేజ్ లో ఉంది కన్స్ట్రక్షన్. అలాగే మనకు కనపడేదంతా మంగళగిరి అండి. మంగళగిరి ఆటోనగర్ అంతా కూడా మరలా సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని ఇచ్చేసారు, మళ్ళీ కొత్తవి కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఈ ఏరియా అంతా మనకి ఐటీ వస్తుందండి. ఇవన్నీ ఒక హైలైట్స్ అనుకుంటే మనకి ఎర్రిబాలెం నుంచి నంబూరు వరకు రైల్వే లైన్ కొత్తది ఏదైతే ఉందో ఇక్కడేనండి. నంబూరు రైల్వే స్టేషన్ ఇక్కడే రాబోతుంది మన వెంచర్ కి చాలా దగ్గర, యూనివర్సిటీ ఫ్రంట్. అలాగే ఇవన్నీ ఒక హైలైట్స్ అనుకుంటే ఇది నేషనల్ హైవే, చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి దగ్గరున్నాం. అది దాటితే మొత్తం రాజధాని, మనకి అమరావతి రాజధాని, కోర్ రాజధాని ఏదైతే ఉందో మనకి హైవేకి అవతల ఉన్నదంతా రాజధాని మొత్తం. ఇదండి మనకి రాజధానికి దగ్గర. ఇదంతా కాకుండా మరలా అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో దాన్ని కూడా నంబూరుకే కనెక్ట్ చేస్తున్నారండి ఇప్పుడు. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే మనం 2 సిటీలకి సెంటర్ లో ఉన్నామండి. ఇది మెయిన్ హైలైట్. విజయవాడ గుంటూరు మెయిన్ సెంటర్ లో ఉన్నాం. అలాగే విజయవాడ నుంచి గుంటూరు వరకు ఆల్మోస్ట్ కలిసిపోయింది. మంగళగిరి విజయవాడ కలిసిపోయింది, మంగళగిరి గుంటూరు కొంత గ్యాప్ ఉంది, అది కూడా కలిసిపోతుంది. అంటే మనం సిటీలో, మెయిన్ సిటీలో ఉండబోతున్నాం తొందరలో. ఇవన్నీ కాకుండా అక్కడ నుండి 3 kilometerల వరకు వెంచర్లే. మరి చూడండి ఫ్యూచర్ లో ఇవన్నీ హౌసెస్ మొత్తం. సో డియర్ ఇన్వెస్టర్స్, దీంట్లో రేట్ ఎంత అంటే నుండి 30,000 వరకు జరుగుతుందండి, ఎందుకంటే ప్రైమ్ లొకేషన్ ఇది. ఈ వెంచర్ లో మాత్రం మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజయవాడ గుంటూరు మధ్యలో బెస్ట్ వెంచర్ అండి. వెంటనే నెంబర్ ఇచ్చాను కింద, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.